హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇది వచ్చేసి 31 అండ్ జాన్ 1 వ్లాగ్ అనమాట. సో, లేట్‌గా చెప్తున్నాను ఏమనుకోవద్దు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మనం కొత్త సంవత్సరం మొదటి వారంలోనే ఉన్నాం కదా! సో, అందుకే చెప్పాననమాట. సో, వ్లాగ్ అయితే చూసేయండి మరి. ఆయిల్ యూటీ నుంచి తెచ్చిన ఆయిల్‌ని ఏమంటారు దాన్ని, దీనికి న్యాయం చేయాలి కదా! అందుకే కోల్డ్, కఫ్ అన్నీ వచ్చినాయి అనమాట. పద అక్కడ పెట్టు, నేను వాటర్ వేడి చేసుకొస్తాను. ఇక్కడ కాదు, అక్కడ పెట్టు, ఇందులో తాగేసాయి. సరే బుజ్జమ్మా, ఎక్కడున్నావా? పాలు కూడా చల్లగానే ఉన్నాయి. గమ్మును తాగేసాం అనుకో. ఇది ఇక్కడ నేను వేడి నీళ్ళు పెడతాను, పసుపు వేసి ఆయిల్ వేసుకుని మనము అది ఆవిరి పట్టుకుందాం. ఇకపోతే విషయం ఏమిటంటే, ఇంకా లోతకి హెల్త్ బాగాలేదు, ఫీవర్ అనమాట. యాక్చువల్గా దీనికంటే ముందు వ్లాగ్ నేనైతే పోస్ట్ చేయలేదు ఇంకా. సో దీని తర్వాత పోస్ట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇది లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఏమంటారు, January 1 వచ్చింది, చాలా రోజులు అయిపోద్ది అనేసి నేను ఇంకా ఈ వ్లాగ్ అనేది ముందు పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ అనేది దీని ముందు వ్లాగ్ అనేది తర్వాత పెడతాను. సో యాక్చువల్గా హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అందుకే ఆవిరి పట్టడానికి అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. ఘాటుగా ఉందా? ఘాటుగా ఉంది. జస్ట్ 2 drops వేస్తే చాలా, అందులో పట్టాలి ఆవిరి. ఓకే, నేను తెస్తాను అది. మళ్ళీ మధ్యాహ్నం కూడా ఆవిరి పట్టుకుందాం, ఓకేనా? దుప్పటి ఇక్కడ పెట్టు, తేగానే దుప్పటి కప్పుకుని ఆవిరి పట్టుకోవాలి. ఓకే బుజ్జి, చూస్తాను ఇంకా. కోల్డ్ కఫ్ హెవీగా ఉంది. సో అందుకే ఇంకా ఆయిల్ అంటున్నా, అదే యూకలిప్టస్ ఆయిల్ ఉంది కదా, అది వేసుకుని పసుపు వేసి ఆవిరి పడతాను రావే అంటే పడతానో వస్తానో అన్నది, కానీ అస్సలు నిజంగా ఫుల్ వేస్ట్ చేసింది అనమాట. నన్ను సరిగ్గా పట్టనీయలేదు, అది కూడా సరిగ్గా ఉండకుండా చల్లారిపోయేలా చేసింది మొత్తానికి. వాటర్ అయితే ఏదో కాసేపు పట్టేది, కానీ నాకు కూడా కోల్డ్ అలా అయిపోయింది. చాలా చలిగా ఉంటుంది కదా పొద్దున్నే. ఇంకా రోజు హాలిడేలండి, 2 days హాలిడేస్ వస్తాయి కదా. సండే రోజు 31, ఇంకా మండే కూడా హాలిడే అనమాట. ఇంక ఈలోగా మేము ఆవిరి పట్టుకుంటుంటే వాళ్ళ మావయ్య వచ్చాడు అనమాట. అందుకే ఇంకా వచ్చేసింది, బయటికి తీసేసింది. చూడండి, గంపలో కోడి పెట్టని దూర్చినట్టు దూర్చాడు. అయినా ఉంటే కదా, అసలు కళ్ళు మూసుకోవే, కనీసం కళ్ళు మూసుకొని పీల్చన్నా కూడా అస్సలు ఉండనే లేదు. అలా చేసింది, వేస్ట్ చేసింది అనమాట మొత్తానికి. ఆ నీళ్ళేమో ఎంత వేడి చేసినా వెంటనే చల్లారిపోయినాయి చలికి, ఏంటో మరి. ఇంకా అంతే, ఇంకా వేస్ట్ అయిపోతుంది ఎందుకులే అని చెప్పి ఇంకా లేసాను, లేచిపోమన్నాను దాన్ని కూడా. అసలు పట్టడమే లేదు. ఏమైందంటే యాక్చువల్గా కఫ్ చాలా ఎక్కువ ఉండింది, దగ్గు, అండ్ దానికి తోడు జ్వరం కూడా వచ్చేసింది. తేజ్గడికి కూడా ఉంది, కానీ వాడికి ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. వాడికి ఎప్పుడు చూసినా ప్రతి నెల దగ్గు ఉంటూనే ఉన్నట్టు ఉంటుంది, ఏంటో మరి. ఆ మధ్యన చాలా ఎక్కువ అయిపోయింది, కానీ సిరప్ తాగితే తగ్గింది. దీనికి తర్వాత వచ్చింది ప్లస్ ఏమంటే ఫీవర్ వచ్చేసింది అనమాట. అలా అయ్యింది. సో హాస్పిటల్కి తీసుకెళ్ళి టాబ్లెట్స్ అన్నీ ఇస్తే కొంచెం ఇప్పటికి కంట్రోల్ అయ్యిందనమాట. ఈ రోజుకి కొంచెం కంట్రోల్ అయింది ఆ రోజుకి. కాకపోతే చలి వల్ల చాలా కోల్డ్ అయితే బాగుంటుంది. అందుకే ఇంకా పొద్దున్న ఇంకా ఆవిరి పట్టించేసి ఇంకా స్నానం చేయించలేదు, పొద్దున్నే కదా అని చెప్పి ఇంకా సర్లే సాయంత్రం చేపిద్దాంలే అనేసి చేయించలేదు అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అనమాట వీళ్ళకి. సో అందుకే ఇప్పుడు చదువుకుంటుంది. ఇంకా ఇక్కడ తేజ్గడ్ కనిపించట్లేదు కదా, తేజ్గడ్ అయితే గెస్ట్ హౌస్కి వెళ్ళాడు అనమాట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వస్తాడు మధ్యాహ్నం నుంచి, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయన్నా కదా, లేకపోతే అక్కడే సెటిల్ అయిపోతాడు. ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. ఎగ్జామ్స్ తర్వాత ఇప్పుడు ఎలాగో హాలిడేస్ ఇస్తారు మనకి, సంక్రాంతి హాలిడేస్, అప్పుడు వెళ్ళిపోతాడు మళ్ళీ అనమాట. ఇంకా నా డౌట్స్, అది తగ్గినా కానీ మళ్ళీ వస్తుందా, జ్వరం ఏమన్నా వేడిగా ఉందా, ఒళ్ళు కాలుతుందా అని చెక్ చేసుకుంటా 1కి 10 సార్లు అదనమాట. ఇక్కడ మేడం గారు చదువుకుంటుంటే ఇంకా నేను ఒక డ్రెస్కి హ్యాండ్స్ వేయాల్సింది ఉంది, అంటే స్లీవ్స్ జాయిన్ చేయాలన్నమాట, లైనింగ్ వేసి చేయాలి. సో అది కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి మా తేజ్గడ్ అయితే వచ్చేసాడు కదా, ఈవినింగ్ వచ్చాడు అనమాట. ఇంకా అప్పుడు రైటింగ్ పార్ట్స్ ఉంటే ముందే ఫినిష్ చేసుకోరు, తర్వాత ఎగ్జామ్స్కి చదువుకో అని చెప్పాను. ఇంకా ఈవినింగ్ కదా, నా పనులు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇదేంటంటే
నైట్‌కి ముగ్గేద్దాం కదా అని చెప్పి అసలు ఏమేమి ఉన్నాయి, ఏం కలర్స్ ఉన్నాయి అన్నీ చూసుకుంటున్నాను. ఇవన్నీ బయటికి తీగ అన్నీ వచ్చినాయన్నమాట. ఇవేంటంటే జల్లెడలాగా ఉన్నాయి కదా! అదే జల్లెడ మీద పెట్టి ప్లేట్స్ లాగా ఆ డిజైన్స్ అనేది కిందకి దిగుతదన్నమాట. మనం కలర్ గానీ, ముగ్గు గానీ ఏసామంటే. సో, అన్నీ ఉన్నాయి కదా! సరే చూద్దాం ఏదో ఒకటి ఆలోచిద్దాం అనేసి అన్నీ తీసి బయట పెట్టాను. కలర్స్ అయితే చాలానే ఉన్నాయి. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్నయే ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఈ ముగ్గు పిండి కూడా కొనుక్కొచ్చుకున్నాను. ఇదన్నీ కూడా ప్రొద్దుటూరులో తీసుకున్నా అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్న బావుంటాయి అక్కడ. కలర్స్ కూడా చాలా ఎక్కువొస్తాయి. కొంచెం పిండిలా కాకుండా ఏమంటారు, కొంచెం మంచిగా జారుతున్నట్టు ఉంటాయన్నమాట. చాలా తక్కువ. ఈ ఒక్క ప్యాకెట్ వచ్చి రూ. 10 అంతే. అంటే కలర్ ఒక్కొక్క ప్యాకెట్ రూ. 10 అనమాట. అవి తెచ్చుకున్నాను. సో, ఆల్రెడీ వాడాను. కానీ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో, అవి చూస్తున్నా ఏమేం కలర్స్ ఉన్నాయి, అన్నీ సరిపోతాయిలే అనుకున్నాను. అదిని ఇంకొక ముగ్గు పిండి ప్యాకెట్ కూడా ఉండింది. అది లేదేమో అనుకున్నాను నేను గానీ ఉందన్నమాట. సో, అదైతే ముగ్గు భలే కనిపిస్తది అసలు. షైనింగ్‌గా బాగా వైట్‌గా అన్నట్టు కనబడుతది. అయన్నీ తీసి రెడీగా పైన షూ ర్యాక్ పైన పెట్టి ఉంచానన్నమాట. ఏద్దాం నైట్‌కి ముగ్గేసుకుందాం కదా అనేసి. ఇంక ఈలోగా లోపల వీళ్ళకి పనులన్నీ చేపిచ్చేసుకుని, గిన్నెలు కడిగేసుకుని, అన్నీ చేసుకుని అప్పుడు ఏమంటారు ఆరాంగా కూర్చొని ఏసుకోవాలి. ఇంక నేను కూడా ఏమేద్దామా అనేసి కొన్ని ప్రాక్టీస్ చేసుకున్న ముగ్గులు. ఓ బుక్ పెట్టుకున్నాను. ముందు ఒకసారి డ్రాయింగ్ బుక్ తీసుకున్నా. దీని డ్రాయింగ్ బుక్ ఇది ఎలాగో వాడట్లేదు కదా అని. ఇంకా నా చేతిలో చూసి లాగేసుకుందనమాట. నా డ్రాయింగ్ బుక్ ఎందుకు తీసుకున్నావు, తీసుకోవద్దని చెప్పి తీసేసుకుంది. ఇంకేం చేయను చచ్చినట్టు ఇంకో బుక్స్ ఎతుక్కుని ఖాళీ బుక్ ఉంటే దీంట్లో ఒక్కొక్క ముగ్గులు వేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ నెలంతా వేద్దాం కదా అన్నట్టుగా. ఇది కూడా చూసేసి దాని మీద కూడా వేసేయడానికి ట్రై చేసింది. దాన్ని తిడితే ఇంకో బుక్ ఏదో దొరికితే తీసుకుందనమాట. ఇదిగోండి నైట్ అయితే ఇంకా ముగ్గు వేసేసాను. అయిపోయింది మొత్తం ముగ్గేయడం అయిపోయింది. కలర్స్ కూడా వేయడం అయిపోయింది. ఇంకా అందరూ వేసుకుంటున్నారు చూస్తున్నారు కదా! 31st నైట్ అంతా అలాగే వేసుకుంటారనమాట. చక్కగా నైట్ అయ్యాక వేసుకుంటారు. ఇప్పుడు కొంచెం ఎర్లీగానే ముగ్గు పెట్టేసేది. ఆ రోజు మాత్రం కొంచెం లేట్‌గా అన్నం తినేసి అన్నీ చేసుకొని లేట్‌గా ముగ్గేసుకుంటా. ఇట్లా ఇంకా చిన్నప్పుడైతే ఇంకా 11, 12 దాకా ముగ్గులేస్తూనే ఉండేదాన్ని నేను. కానీ ఇప్పుడు అంత సీన్ లేదులెండి. ఆ ముగ్గేసేసి కలర్స్ వేసేసరికి ఒక 10:30 ఏమో అయ్యుండొచ్చు టైము. అది అయిపోయిన తర్వాత ఏంటంటే చుట్టూ ఇందాక ప్లేట్ చూపించాను కదా! డిజైన్ లాగా వస్తదని చెప్పాను కదా! సో, దానిపైన ఇలా కలర్ వేసేసి ఇలా చేత్తోటి మొత్తం స్ప్రెడ్ చేసామంటే డిజైన్ ఎలా ఉందో అదంతా కిందకి దిగుతుందనమాట. సో, ఆ డిజైన్ ప్రకారం ముగ్గు అనేది పడుతుంది. డిజైన్ అనేది పడుతుందనమాట. ఏదో ట్రై చేశాను. ముగ్గు అంతా ఉంది కదా! ఎలాగో ఉన్నాయి కదా ఇవి తెచ్చుకుని వాడట్లేదు అన్నట్టుగా వేసాననమాట. కానీ నాకు అనిపించింది ఇవి కలర్స్‌తో కాకుండా వైట్ ముగ్గుతో వేస్తే ఇంకా బాగా బ్రైట్‌గా కనిపించేది కదా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క కలర్స్‌కి వేసేసరికి బాగానే ఉంది కానీ డిజైన్ సరిగ్గా కనిపించట్లేదు. ఆ డిజైన్ ఏదైతే ఇప్పుడు జల్లెట్లో వేస్తున్నా కదా అది. అదే ముగ్గుతో వేసుంటే అంటే వైట్ ముగ్గుతో వేస్తే కనుక చక్కగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదా! సో, ఈసారి పండగకి అలా చేయాలన్నమాట. ఇంకా నా ముగ్గు వీడియో ఎవరు తేజ్ గాడు షూట్ చేస్తున్నాడనమాట. అప్పటి వరకు లోహితాన్ని లోపల ఉంచేసాను. లోహితకి టిఫిన్ ఇచ్చేసి టీవీ పెట్టేశాననమాట. ఫీవర్‌గా ఉందని టిఫిన్ పెట్టాను, ఇడ్లీ పెట్టాను. సో, తేజ్ గాడు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడనగా అప్పుడు వచ్చాడు. వాడొచ్చిన తర్వాత వీడియో తీస్తున్నాడనమాట. అందుకే వాడొచ్చేసరికి నా ముగ్గు కలర్స్ అన్నీ అయిపోయినాయి అనమాట అది. ఇదిగోండి ఇంకా ఇక్కడ వేసేసుకున్నాం కదా! ఇక్కడ వేసేసి అమ్మ వాళ్ళ ఇంట్లో కలర్స్ వేద్దాం ఇంట్లో కాదు అదే ముగ్గుకి కలర్స్ వేద్దాం అనేసి వెళ్తున్నాను. ఇదిగోండి డిజైన్ అయితే ఇలాగా అచ్చులాగా ఉంది కదా! సో, అలా పడుతుంది. లైట్ కలర్స్ అయితే బాగా కనిపిస్తాయి అనమాట. కానీ బ్లూ అండ్ బ్రైట్‌గా ఉండే రెడ్ అట్లాంటివి సరిగ్గా తెలియవు. దగ్గరగా చూస్తేనే కానీ ఆ కలర్ అందం అనేది తెలీదనమాట. ఇంకా చుట్టూ అందరూ ఎలా ముగ్గులేసుకున్నారో అన్నీ చూసుకుంటూ వచ్చాను. మేము వచ్చేసరికి ఇక్కడ మా తమ్ముడు ఇవి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి చాక్ పీస్ తోటి రాసాడనమాట. ఇప్పుడు వీటిల్లో కలర్స్ వేయడానికి వచ్చా. ముగ్గు పెట్టడం బాగానే ఉంటుంది కానీ కలర్స్ వేసేటప్పుడే కొంచెం నడుం లాగుతుంది కదా! నేనైతే ఇందాక చూసారు కదా! నేనైతే చిన్న స్టూల్ ఉంటుంది ఎప్పుడు అంతే ఎవ్రీ ఇయర్ అంటే ఇలా కలర్స్ వేయాల్సి వస్తే మాత్రం స్టూల్ వేసుకుని ఆరాంగా కూర్చుని వేసుకుంటాను అనమాట. అది ఇంకా అందుకే ఇక్కడికి వచ్చేసి ఫటాఫట్ కలర్స్ వేసాను. నేను మా తమ్ముడు కూర్చుని వేసేసాం అనమాట. ఎందుకంటే కలర్స్ వేసేది చాలా లేట్ అవుతుంది అబ్బా, టైం పడుతుంది. అండ్ ఇంకొక పక్కన ఇంకొక పెద్ద శత్రువు ఏంటో తెలుసా ఈ టైంలో? దోమలు.
భయంకరంగా కొడతాయి అసలు. నైట్ టైం కదా, అందులోనూ నైట్ టైము ఈ సీజన్లో దోమలు చాలా ఎక్కువ వస్తాయి. ఇంకా కూర్చుని పక్కన మనం ముగ్గేసిన కలర్స్ వేసిన కాళ్ళకు కుట్టేస్తూనే ఉంటాయి. ఇదిగోండి ఫైనల్గా మొత్తం ముగ్గు అయిపోయింది, కలర్స్ అయిపోయినాయి. దానికి అవుట్లైన్ వేసిన తర్వాత బాగా నీట్గా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. మా తమ్ముడు ఈ డిజైన్ మామూలు చూసుకొని నెట్లో చూసుకుని డ్రా చేసాడు. ఆ బెలూన్స్ ఆ గిఫ్ట్ బాక్స్ అంతా బాగానే ఉంది, అక్కడక్కడ స్టార్స్ వేసాడు అనమాట. అవి చూసి మా అమ్మ ఎర క్రిస్మస్ ఏంట్రా స్టార్స్ వేసామని అనింది. నాకు కూడా అలాగే అనిపించింది. ఏమో అందులో ఎలా ఉంది అలాగే మక్కి దింపేశాడు అనమాట. సో ఫైనల్గా కలర్స్ అయితే అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే January 1 అనమాట. ఇంక ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆ రోజు హెడ్ బాత్ చేయించాను. సో డ్రాయింగ్ వేసుకుంటుంది. ఇక్కడ ఇది ఎందుకు అమ్మమ్మకి కాళ్ళు మొక్కేస్తుందా అంటే, నేను ఇంకా కేక్ కానీ ఏం తీసుకురాలేదు కదా, వీళ్ళకి బాగాలేదు దగ్గు వస్తుంది అనేసి వాళ్ళ అమ్మమ్మ వచ్చి మేము కేక్ తెచ్చుకున్నాము, మేము కట్ చేసుకున్నాము, తిన్నాము అనింది. నాకు ఇవ్వంటే నా కాళ్ళు పట్టుకో అంటే అంతే, అది తిండి కోసం ఏదైనా చేసేస్తుంది అనమాట. అందుకే అక్కడ కాళ్ళు మొక్కేసి అమ్మమ్మ ఇవ్వమ్మమ్మ అని బతిమలాడుతుంది అనమాట. అది అందుకే అలాగే ఇద్దరు అనమాట కేక్ కోసం అలా చేస్తారు. దానికి తెలుసు దగ్గు వస్తుందని తెలిసినా కానీ అలాగే కావాలి కేక్ కావాలని తింటానే ఉంటుంది నన్ను. ఇంక ఈ శారీ ఏంటంటే ఇది మా అమ్మ శారీ అనమాట. అంటే ఇంతకుముందు కస్టమర్స్ది ఒక శారీతో ఏంటిది లెహంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఆ బ్లౌజ్ అంతా బాగా నచ్చింది అనమాట. లోతగా నాకు కూడా ఇలా కావాలమ్మా అన్నది. ఇది అసలు లంగా జాకెట్లే వెయ్యదు. ఆ చేతులు బుట్ట హ్యాండ్స్ పెట్టానంటే అసలు గుచ్చుకుంటాయి, అక్కడ గుచ్చుకుంటుంది ఇక్కడ గుచ్చుకుంటుంది అని తినేస్తుంది అంత కష్టపడి కుట్టినా. కానీ ఇప్పుడు వేసుకుంటాను అందని చెప్పేసి మా అమ్మ ఇంకొక శారీ బాగుంది ఇది కుట్టే అని చెప్పి ఇచ్చింది అనమాట. అదే ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. చూడాలి ఈ సంక్రాంతికి దీనికి ఇది రెడీ చేసి పెడదామనేసి ఆలోచనలో ఉన్నానమాట. కంప్లీట్ చేస్తే మీకు కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్ అండ్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.